ओम नमो विश्वस्वरूपाय नमो तेजस्वरूपिणे प्रेमानंदयतीन्द्राय गुरुदेवाय ते नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। तपोवनमु आश्रम संस्थापकुलु सनातन धर्म समाजము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. నా తోటి స్వాములకు ఇచ్చటి భక్తాదులకందరికీ నమస్కారములు. బ్రహ్మచర్య వ్రత మాహాత్మ్యమును గురించి గురుదేవులు చెప్పినటువంటి విషయము. బ్రహ్మచర్యం ప్రవక్ష్యామి బ్రహ్మప్రాప్తికరం నృణాం ఆయురారోగ్యమైశ్వర్యం మనస్వాస్థ్యం శివాత్మకం. బ్రహ్మచర్య వ్రతము అనునది సకల జనులకును బ్రహ్మప్రాప్తిని కలిగింపజేయునదై ఉన్నది. ఇది ఆయుష్ను ఆరోగ్యమును మనసు నిలకడను కలిగించుచూ ఉన్నది. ఈ బ్రహ్మచర్య వ్రతము అనున్నది మంగళస్వరూపము శివస్వరూపము అయినటువంటిది. ఇట్టి బ్రహ్మచర్య వ్రతమును గూర్చి మన ఋషులు అందరూ కూడా సనకాది మహర్షుల కాలము నుంచి ఆది గురువులు అయినటువంటి మన సనకాది గురువులు కూడా ఈ బ్రహ్మచర్య వ్రత మాహాత్మ్యమును గురించి పరంపరంపగా చెప్పుకొనుచూ వస్తూ ఉన్నారు. ఇట్టి బ్రహ్మచర్య మహావ్రతమును భక్తులకు భక్తకోటి సమూహానికి చేయించుతూ అట్టి శక్తిని కలిగింపచేయిస్తూ అట్టి బ్రహ్మానందభూతిని మనకు కలిగింపచేయుచూ ఉన్నారు మన మహర్షులు. మృత్యువ్యాధి జరానాశి పీయూషం చరమౌషధం బ్రహ్మచర్యం మహద్యత్నం సత్యమేవ వదామ్యహం. శ్రీ ధన్వంతరి మహర్షుల స్వాముల వారు తన ఆశ్రమమున ఆయుర్వేదమును శిష్యులకు చెప్పుచూ ఉండగా ఆయుర్వేద పాఠాంశములు పూర్తి అయిన తరువాత శిష్యులు గురుదేవులకు నమస్కరించి, ఓ గురుదేవా, సకల జనులకును ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలిగించున్నది, సకల రోగములను పోగొట్టుచూ ఉన్నది. ఏ ఔషధము ఉన్నదో అట్టి ఔషధమును మాకు తెలియజేయము అని గురుదేవులను కోరగా, అంతటా శ్రీ ధన్వంతరి మహర్షుల స్వాముల వారు నిర్మల మనస్కులై వినండి అని ఇలా చెప్పినారు. మృత్యువ్యాధి జరానాశి పీయూషం చరమౌషధం బ్రహ్మచర్యం మహద్యత్నం సత్యమేవ వదామ్యహం. ఈ బ్రహ్మచర్య వ్రతము అనున్నది అమృతస్వరూపమయ్యి మరణమును రోగమును వృద్ధావస్థను పోగొట్టుచూ ఉన్నది. ఇది మహాయత్నముతో కూడినటువంటిది. దీనిని అందరూ ఇటువంటి బ్రహ్మచర్య వ్రతము అనే ఈ ఔషధమును స్వీకరించడం వలన ఈ మరణము అనే వ్యాధిని పోగొట్టుకోవచ్చును, సకల రోగములను పోగొట్టుకోవచ్చును, వృద్ధావస్థను పోగొట్టుకోవచ్చును అని తెలియజేసినారు. కావున మరి మన అందరము కూడా అటువంటి బ్రహ్మచర్య వ్రతమాహాత్మ్యమును గురించి బాగా తెలుసుకొని మనము గురువుల చింతనకు వెళ్ళి గురువులు అట్టి బ్రహ్మచర్య వ్రతశీలులై సదా పరమాత్మ చింతన చేస్తూ బ్రహ్మనిష్టలో బ్రహ్మ సమాధిలో మునిగి ఉంటారు. కావున మనము గురువు చింతన వచ్చి గురువు యొక్క వాక్కులను సదా మనము శ్రవణ మనన నిధిధ్యాసలు చేయుచూ ఉండడం వలన అట్టి గురుభక్తి వల్ల మనకు ఇట్టి జ్ఞానము సంప్రాప్తి అవుతుంది. మరి శ్రీ మలయాళ స్వాముల వారి శిష్యకోటి సమూహములలో ఒకరైనటువంటి శ్రీ విమలానందగిరి స్వాముల వారు తమ గురువుల చెంత శ్రీ మలయాళ స్వామి గురువుల చెంత అనన్యమైన భక్తితో త్రికరణ శుద్ధిగా గురువును సేవించి
సేవించడం వలన తను బ్రహ్మచర్య వ్రతశీలులయ్యి బ్రహ్మ తేజస్సు కలిగి గురుదేవుల యొక్క సదాశయములను ఈ విశ్వలోక ఆశయములను తాను నిర్వర్తించినారు. కాబట్టి ఇట్టి గురుదేవులను మనము శరణుజొచ్చినప్పుడు ఇట్టి బ్రహ్మచర్య వ్రత దీక్షను మహాయత్నముతో కూడినటువంటిది అయినప్పటికీ ఇట్టి శక్తిని మనకు మన గురుదేవులు సంప్రాప్తింప చేస్తారు. కావున మనము గురువుల చెంతకు వెళ్ళి మనము ఇట్టి బ్రహ్మచర్య వ్రతశీలులమై మెలగాలి. ఈనాడు మరి యువకులు అంతా పెడత్రోవ పట్టుతూ తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ కాలంలో ఈ యుగంలో ఈ కాల పరిస్థితిలో యువకులకు కూడా ఈ బ్రహ్మచర్య వ్రత మాహాత్మ్యము గురించి బాగా తెలుసుకోవాలి. ఇట్టి మహాత్మ్యం యొక్క గొప్పతనమును తెలుసుకొని గురువుల చింతనకెళ్ళి ఇట్టి వ్రత మాహాత్మ్యముకు కావలసిన సాధనను సదుపాయమును తెలుసుకొని అట్టి దీక్షను పొంది అట్టి బ్రహ్మానంద సుఖమును పొందవలనని నేను సదా కోరుతున్నాను. బ్రహ్మచర్యాత్ పరం నాస్తి ధర్మ సాధనముత్తమం మహావ్రతమిదం లోకే తన్నిబోధ సదా ద్విజ. బ్రహ్మచర్యముకు మించినటువంటి ధర్మ సాధనము ఇంకొకటి లేదు. ముల్లోకముల యందు ఇది మహావ్రతము అని చెప్పబడినటువంటిది. ముల్లోకములలో కూడా ఇంతకు మించినటువంటి సాధనము ఇంకొకటి లేదు. ధర్మ సాధనము మనము చేయవలెనన్నా మనకు ఇట్టి బ్రహ్మచర్య వ్రతము చాలా గొప్పదైనటువంటి సాధనము. బ్రహ్మచర్య గొప్ప సాధనము. ఇది ఈ లోకములో ఈ యొక్క భూలోకములో ఇది మహావ్రతము అని ఇది చాలా శాస్త్రముల ద్వారా మనకు చెప్పదగినటువంటిది, పూజ్యనీయమైనటువంటిది. ఇది మరి మనుషులకు ఎటువంటిదో స్త్రీలకు కూడా అటువంటిదే. ఏ విధంగా పురుషులు కాంతా కనకముల యొక్క భ్రమలను తొలగించుకోవలెనో అదేవిధంగా స్త్రీలు కూడా పురుష డబ్బును కనకమును కూడా జయించుకోవాలి. అప్పుడే వారు కూడా తమము ఆత్మస్వరూపము అనే జ్ఞానాన్ని పొందగలుగుతారు. లేకపోతే తాము ఈ సంసారం అనే ఈ భ్రమణ చక్రణములో మునుగుతూ తేలుతూ అనేక దుఃఖప్రాయముకు గురి అవుతారు. కావున ఇది స్త్రీలు కూడా గమనించి ఇట్టి మహావ్రతమును కూడా అభ్యసింప చేసుకోవాలి. మరి ఈనాడు ఎందరో మరి మహర్షులు అట్టి బ్రహ్మచర్య దీక్షను మనకు కలిగింపచేసి శిష్యకోటి సమూహాన్ని తరింపచేసినారు. మరి మీరాబాయి, సక్కుబాయి మాత, తరిగొండ వెంకమాంబ మున్నగున్నటువంటి నారీమణులు కూడా బ్రహ్మచర్య వ్రతశీలులయ్యి వారు అట్టి గొప్ప శక్తి చేత భక్తులను కూడా అట్టి బ్రహ్మచర్య వ్రతమును అవలంబింపచేసి భక్తుకోటిని తరింపచేసినారు. ఆయుస్తేజో బలం వీర్యం ప్రజ్ఞాశీర్చ మహద్యశ పుణ్యంచ మత్ప్రియత్వంచ లభ్యతే బ్రహ్మచర్యయా. మరి మనకు మనుమహర్షుల స్వాముల వారు కూడా ఈ బ్రహ్మచర్య వ్రత మహాత్మ్యమును గురించి మనకు తెలిపి ఉన్నారు. ఈ బ్రహ్మచర్య వ్రతము వల్ల సంపూర్ణ ఆయుష్యును కలుగుతుంది. బ్రహ్మ తేజస్సు కలుగుతూ ఉన్నది. దేహేంద్రియములకు కావలసినటువంటి బలము చేకూరుతూ ఉన్నది. ఓజస్సును కలగించు చేసుకుంటున్నాడు. గొప్ప జ్ఞాన సంపత్తును పొందుతూ ఉన్నాడు. గొప్ప యశస్సును కీర్తిని పొందుతూ ఉన్నాడు. మహాపుణ్యమును చేకూర్చుకోగలుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా భగవంతుని యందు ప్రీతి కూడా కలిగింప చేసుకోగలుగుతున్నాడు. ఇట్టి మహా సద్గుణ సంపత్తి కలుగుతుంది అని శ్రీ మనుమహర్షుల స్వాముల వారు తెలియజేసినారు. కావున ఈనాడు ఈ యువత కూడా మరి ఇట్టి సంపదను మనము గ్రహించుకోవాలి. మనకు పూర్ణాయుస్సు కలుగుతూ ఉన్నది. దేహేంద్రియములు కావలసిన బలము మనకు చేకూరుతూ ఉన్నది. బ్రహ్మ తేజస్సులమై వర్ధిల్లుతూ ఉన్నాము. గొప్ప యశస్సు, కీర్తి, ప్రతిష్టలు మనకు కలుగుతూ ఉన్నాయి.
ఓజస్సును కలుగుతూ ఉన్నాము, మహాపుణ్యము కలుగుతూ ఉన్నది, బ్రహ్మ తేజస్సు కూడా కలుగుతూ ఉన్నది, భగవత్ప్రీతి యందు భక్తి కూడా మనకు లభిస్తున్నది. మరి ఇట్టి సంపదను, ఇట్టి మహావ్రతమును మనము పొంది తరించుకోవాలి. అప్పుడే మన జన్మము సార్థకము అవుతుంది. సముద్రతరణే యద్వతుపాయోనో ప్రకీర్తితా సంసారతరణే తద్వద్బ్రహ్మచర్యం ప్రకీర్తితం. మరి మనము సముద్రమును దాటుటకు నావ ఏ విధముగా ఉపయోగపడుచు ఉన్నదో అదేవిధంగా మనము జనన మరణాలతో కూడినటువంటి మహా దుఃఖప్రాయముతో కూడినటువంటి ఈ సంసారాన్ని మనము తరించాలి అంటే మనకు బ్రహ్మచర్యము అనున్నది ఒక నౌకగా మనకు ఉపయోగపడుతూ ఉన్నది. కాబట్టి మనకు ఇంత సులభమైనటువంటిది, మనకు తరింపచేయటువంటిది ఏది అంటే బ్రహ్మచర్య వ్రతము. ఈ బ్రహ్మచర్య వ్రతమును మనము సదా త్రికరణ శుద్ధిగా పాటించుకోవడం వలన ఈ జనన మరణము అనే ఈ ప్రవాహములో మనము కొట్టిమిట్టలాడుకోకుండా మనము శాంతి స్వరూపలమయ్యి మనము యొక్క జీవితములను ధన్యము చేసుకోగలుగుతాము. బ్రహ్మచర్యం పరం బలం, బ్రహ్మచర్యం పరం జ్ఞానం, బ్రహ్మచర్యం పరం బలం, బ్రహ్మచర్యం మయోహ్యాత్మ బ్రహ్మచర్యైవ తిష్టతి. బ్రహ్మచర్యమునకు మించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానము ఇంకొకటి లేదు, పరమమైనటువంటి జ్ఞానము. మరి బ్రహ్మచర్యమునకు మించినటువంటి పరమోత్కృష్ట అపరిమితమైన బలము ఏదైనా ఉన్నదా అంటే అది బ్రహ్మచర్య వ్రత మాహాత్మ్యం వల్లనే మనకు అపరిమిత బలము చేకూరుతూ ఉన్నది. బ్రహ్మచర్యము ఆత్మ బ్రహ్మస్వరూపమై ఉన్నది. మన ఎవరమో కాదు, మనము సాక్షాత్ అందరము కూడా దివ్యాత్మ స్వరూపులము. మరి ఆ దివ్యాత్మ ఏ విధంగా ఉన్నది అంటే ఈ బ్రహ్మచర్య వ్రతమై ఉన్నది. ఆత్మ బ్రహ్మస్వరూపమై బ్రహ్మచర్య వ్రతస్వరూపమై ఉన్నది. కాబట్టి మనము ఈ బ్రహ్మచర్య వ్రతము చేసినప్పుడే మాత్రమే మనము అట్టి జ్ఞాన సంపత్తును మనం పొందుకోగలుగుతాము. ఈ బ్రహ్మచర్యము వ్రతము చేతనే మనుష్య శరీరములో ఇది బ్రహ్మచర్య వ్రతము చేతనే మనుష్య శరీరములో ఇది నిలకడగా ఇది ఉంటున్నది. శరీరములో ఇది అందుకే ఇది బ్రహ్మ శరీరములోనే ఇది నెలకొల్పబడి ఉన్నది. అందుకే మనకు గురుదేవులు మనకు సూక్తుల యందు తెలిపి ఉన్నారు. బ్రహ్మ సమాధి యందు బ్రహ్మచర్య వ్రతమును ఎంతవరకు నువ్వు నిలకడ పొందలేవో అంతవరకు నీకు బ్రహ్మ సమాధి నీకు దొరకదు. బ్రహ్మచర్య వ్రతము నీకు ఎంతవరకు సిద్ధించలేదో అంతవరకు నీకు బ్రహ్మ సమాధి నీకు దొరకదు అని మనకు గురుదేవులు తెలియజేసినారు. అదే విధముగా గురుదేవులు ఇంకా మనకు సూక్తుల యందు తెలిపి ఉన్నారు. బ్రహ్మచర్యము లేని సాధనములన్నీ పునాది లేని భవనముల వంటివి. కాబట్టి మనము ఈ బ్రహ్మచర్య వ్రతమే సాధనములన్నిటికీ పునాది లాంటిది. ఇట్టి బ్రహ్మచర్య వ్రతమును కూడా మనము గ్రహించుకొని అట్టి పునాది అయినటువంటి ఈ బ్రహ్మచర్య వ్రతమును మనము సంపూర్ణముగా పొందవలేను. విషయవాసనముల కన్నా గొప్ప విషము లేదు, ఇంద్రియ నిగ్రహము కన్నా గొప్ప అమృతము లేదు అని ఇది మనకు గురుదేవులు తెలియజేసి ఉన్నారు. బ్రహ్మచర్య వ్రత మాహాత్మ్యమును గురించి మన మహర్షులు కోకొల్లలుగా ఎంతో తెలిపి ఉన్నారు. కాబట్టి ఇట్టి బ్రహ్మచర్య వ్రత మాహాత్మ్యమును అందరూ కూడా పొంది అట్టి శక్తిని అందరూ పొంది పూజనీయమైనటువంటిది, ముల్లోకములలో కూడా చాలా గొప్ప మహత్యమును కలిగినటువంటిది, ముల్లోకములలో కూడా సాధనా స్వరూపమైనటువంటి ఈ బ్రహ్మచర్య వ్రతమును అందరూ కూడా గురువుల ద్వారా పొందవలేను. మరి ఈ కాలములో ఈ కలియుగములో కూడా ఇట్టి బ్రహ్మచర్య వ్రతశీలాన్ని పొందినటువంటి వారు
జగద్గురు శంకరాచార్యుల వారి శిష్యకోటి సమూహంలో ఒకరైనటువంటి శ్రీ పాదపద్మాచారుల వారు తన గురువు దగ్గర అచంచలమైన గురుభక్తిని కలిగి గురుసేవా భక్తి పరాయణులయ్యి అట్టి బ్రహ్మచర్య వ్రత దీక్షను పొంది అట్టి మహా బ్రహ్మచర్య వ్రతమును వారును పొంది శిష్యకోటి సమూహానికి అట్టి బ్రహ్మచర్య సాధనను కూడా శ్రీ పాదపద్మాచారుల వారు లోకానికి అందించి ఉన్నారు. కావున మరి ఈనాడు ఈ బ్రహ్మచర్య వ్రత మాహాత్మ్యమును గురించి అందరూ గ్రహించుకొని ఇట్టి బ్రహ్మచర్య వ్రత దీక్షను అందరూ పూని అట్టి బ్రహ్మానందాన్ని పొందుతారని ఆంక్షించుతూ కోరుతూ నా ప్రసంగాన్ని ముగించుకొనుచున్నాను. ఓహో ఓం సహనాభవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.